ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. దుమ్ములపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కరప మండలంలో కోడి పందాలకు సిద్ధం చేస్తున్న బర్రెలను ధ్వంసం చేసిన అధికారులు. వివరాలు మీడియాకు వెల్లడించిన తహసీల్దార్ సత్యనారాయణ. అందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా రంగంపేటలో సైకత శిల్పం ఏర్పాటు. రూపకర్తలను అభినందిస్తున్న సందర్శకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత వైకాపా ప్రభుత్వం మత్స్యకారులను అనేక ఇబ్బందులను గురిచేయడమే కాకుండా వారి సంక్షేమాన్ని విస్మరించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని 10వ డివిజన్ దుమ్ములపేటలో స్థానిక నాయకులు మోగరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు వేసిన రంగురంగుల రంగోళీలను పరిశీలించారు. అలాగే భోగి మంటలను వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మోగరాజు అధ్యక్షతన జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందని అన్నారు. మత్స్యకార సంక్షేమాన్ని వేట నిషేధ సమయంలో ఇవ్వవలసిన పరిహారం కూడా అరాకొరగా ఇవ్వడం జరిగిందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మత్స్యకార సంక్షేమం కోసం పాటుపడుతోందని, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం, ఆనందంగా ఈరోజు బయటకు రాగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతాం అందరూ చెప్తున్నారు. ఈరోజు ఇదే దుమ్ములపేట నేను వచ్చినప్పుడు, దుమ్ములపేట కాదు, పర్లాపేట వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కాకినాడ ఎక్కడికి వెళ్ళినా, అమ్మ ఓట్లేయండి ఈసారి అని అడిగితే ఏం చెప్పారు తెలుసు అందరూ? కొండబాబు గారు ఓట్లు వేస్తాం, కరెక్టే, మాకేమీ లేదు బాబు, నువ్వు వచ్చిన వెంటనే ఆ గంజా అరికట్టండి, గంజా తాగి వాళ్ళని ఆపండి, వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నామని అందరూ కంప్లైంట్ చేస్తారు. అవునా కదా? గంజా మత్తులో ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, భయం వేస్తుంది బయటికి రావాలంటే చెప్పారు. అంతెందుకు, ఇక్కడే డైరీ ఫార్మ్ సెంటర్లో మనకి స్టిచ్చింగ్ వర్కర్గా పనిచేస్తాడు, ఆయన పేరు సత్యనారాయణతో ఉంటాడు, దేవుడు కొడుకు స్టిచ్చింగ్ వర్కర్గా పనిచేస్తాడు. తండ్రి ఆయన వచ్చి నాకు మొరపెట్టుకున్నాడండి, నా కొడుకే నన్ను కొట్టేస్తున్నాడు, ఈ గంజా తాగి ఏం చేయాలో అర్థం కావట్లేదు కొండబాబు అని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయిని తీసుకెళ్లేదో ట్రీట్మెంట్ ఇప్పించాన్నాం, అయినా మారలేదు. ఆఖరికి తండ్రిని కొట్టేస్తుంటే తండ్రే జైల్లో పెట్టమన్నాడు. ఇదే సీఏ గారు చెప్పి, బాబు జైల్లో పెట్టి అందాక భయపెట్టు, కంట్రోల్ చేయని చెప్పామండి. దేవుడి కొడుక్కి ఇక్కడ ఉంటాడు, సంజయ్ నగర్లో ఉంటాడు. అంటే తండ్రి మీద కూడా తిరగబడిపోయే పరిస్థితి వచ్చింది ఈ గంజాయి. గత ప్రభుత్వం పాలకులందరూ కూడా గంజాయిని బతికారండి. అలాంటి గంజాయిని కూడా అరికట్టాలని చెప్పి ప్రజలు కోరితే అధికారంలోకి వచ్చిన పోలీసు అందరిని కూర్చోబెట్టి కాకినాడలో గంజాయిని దొరకకూడదని చెప్పి చేసి పెట్టేవాడు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. కారణాల వల్ల నేను స్టబ్లు నన్ను ఆశీర్వదించారు, ముందుకెళ్ళమన్నారు.
నేటికి కూడా ఆయన అడుగుజాడల్లో ఒక్క మాట కూడా జవదాటకుండా నేను నడుస్తున్నాను. ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన గ్రామ ప్రజలతో పాటు అన్ని డివిజన్లోంచి నా పిలుపు మేరకు వచ్చిన నా మిత్రులు, నా కార్యకర్తలు, నా నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదములు. మత్స్యకార జాతి పెద్దకి ఒక్క 3 స్లోగన్స్. జై మత్స్యకార, జై మత్స్యకార, జై మత్స్యకార. మత్స్యకారు ముద్దుపెట్టి కొండబాబు గారికి, మత్స్యకారు ముద్దుపెట్టి కొండబాబు గారికి, మత్స్యకారు ముద్దుపెట్టి కొండబాబు గారికి. మరి అలాగే ఆయన అన్ని మతాలతో పాటు, అన్ని కులాలతో పాటు ఈ కాకినాడ తీర ప్రాంతాన్ని కూడా అందరినీ కూడా కాచి కాపాడుతున్నాడు. ఈ యొక్క సంక్రాంతి పురస్కరించుకొని మరి ఇలా అత్యంత పవిత్రమైన రోజు ఆ 7 కొండల వారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఈ కాకినాడతో పాటు మన దుమ్ములపేటని, మన పక్కనున్న పర్లపేట గ్రామాన్ని కూడా కాచి కాపాడాలని మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ రూరల్ మండలం కరప మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందాలు నిర్వహించకుండా ఉండేందుకు తహసీల్దార్ సత్యనారాయణ, కరప ఎస్ఐ సునీత తమ బృందాలతో కలిసి చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కరప పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరప శివారు, కొరుపల్లె, గురుసనాపల్లి, గొర్రెపూడి, వేములవాడ గ్రామాల్లో కోడి పందాలు ఆడించేందుకు తయారు చేస్తున్న బరులను పరిశీలించి వాటిని తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్ఐ సునీత తమ సిబ్బందితో కలిసి ట్రాక్టర్తో బరులను దండించారు. ఈ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటువంటి కోడిపందాలు గాని, పేకాటలు గాని, గుండాట్లు అయినటువంటి జూదాలను ఆడుట చట్టరీత్యా నేరమని, ఆడిన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. అలాగే బుద్ధిమన్లకు, కోడిపందాల నిర్వాహకులకు నోటీసులు అందించారు. ఆదేశాల ప్రకారం కోడిపందాలు, గుండాట ఇలాంటి నిరోధించమన్న విషయమై బరిలు ఎక్కడున్నాయి అనే అనుమానాస్పదంగా ఉన్న చోట్లకి పోలీసు వారితో కలిసి తనిఖీగా రావడం అయింది. ఇక్కడ బరిని గమనించి ఈ బరిని దున్ని దీనికి సంబంధించిన ఈ కంచెలు అవన్నీ తొలగించడం జరిగింది. పక్కన ఈ కరప పోలీసు వారు వారి సిబ్బందితో ఈ తొలగించే కార్యక్రమం చేయడం. అందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ వార్ఫ్ రోడ్ లో గల ది కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా సంఘం కార్యాలయం సమీపంలో గల వినాయకుని ఆలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం కార్యాలయానికి చేరుకుని కార్యాలయంను పరిశీలించారు. అనంతరం సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని, సంఘం కార్యవర్గ సభ్యులు మంచి ఆలోచనతో పండుగ కానుకను ఇవ్వడం అభినందనీయమని అన్నారు. సంఘం అధ్యక్షులు చొక్కా నానాజీ మాట్లాడుతూ సంఘం పేరుతో ఎవరి వద్దకు వెళ్లి సొమ్ములను వసూలు చేయలేదని, సంఘం సభ్యులు వారి సంక్షేమం నిధి ద్వారానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. అనంతరం సంఘం సభ్యులకు పండుగ కానుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడిని సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబు, ది కాకినాడ మినీ గూడ్స్ లారీ అండ్ వ్యాన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పిల్లి రాముడు, కోశాధికారి గర్గా వీరకుమార్, వైస్ ప్రెసిడెంట్ పరిమి రామారావు, జాయింట్ సెక్రటరీ బందం బాబుతో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏదైనా మా పని చేస్తే మళ్ళీ ఆలగేస్తారు, వాళ్ళే చేసుకోమంటారు. అయితే మొన్న కూడా అందరూ కూడా ఎలక్షన్ పెట్టాలి, ఈ పెట్టాలి ఏదో చెప్పారు. నాకు కార్మికుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియలేదు, పోలీసులకు కానీ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కానీ మీకు కూడా. రాజకీయ పార్టీలకు ఎలక్షన్ ఉండాలి తప్ప మీకు ఎందుకంటే ఎలక్షన్లు ఎందుకంటానంటే మీరు అందరూ బాగుండడం కోసం ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. అసోసియేషన్లో పార్టీలు ఉండకూడదు మీకు. అంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత మీ ఇష్టం, ఎలా చేసుకుంటారో చేసుకోండి. కానీ ఇక్కడంతా కలిసి ఒకే కుటుంబంలో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీరు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండాలి, మీ అందరి మాట ఒకటిగా ఉండాలి. ఆ విధానంలోనే అందుకే మీరు ఎలక్షన్ పెట్టుకుంటే గ్రూపులు అయిపోతున్నారు. నీదో గ్రూపు, వీళ్ళదో గ్రూపు, నీదో గ్రూపు, ఇద్దరు గ్రూపులో ఇంకా ఈ అసోసియేషన్ ఏమి నడుపుతారు మీరు? మనస్పర్ధలు వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి. ఆ మనసులో అది ఉండిపోద్ది. వాడు వేరు నేను వేరు అన్న భావనలు ఏర్పడిపోతాయి. అలాంటిది ఏర్పడకూడదని అసోసియేషన్ అందరూ మీరు అందరూ కూర్చొని ఏదో కొంతమందికి అవకాశం ఇవ్వండి. బాగా నడిపితే మళ్ళీ, బాగా నడపకపోతే చెప్తాం.
ఏమైనా మీరు సరిగ్గా చేయట్లేదని. ఆ విధంగా చేద్దాం తప్ప మీరు విభేదాలు ఉండకూడదు, గ్రూపులు ఉండకూడదు, మీరందరూ ఒకటిగా ఉండాలి. ఒకటిగా లేకపోతే మీరందరూ బయటికి వెళ్తారు. ఈరోజు ప్రతిదీ కూడా ఓవర్లోడ్ అయిందనుకో ట్రాన్స్పోర్టర్లు ఆపుతారు, ఓవర్లోడ్ వేసాం అంటాడు. మీరందరూ మాట మీద ఉంటారు కదా, అన్నీ చెల్లితే. ఒక మాట మీద లేకపోతే చెల్లదు, అక్కడ విభేదాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈరోజు పోలీసులు ఉన్నారు, పక్కన పెడితే వెంటనే తీయంటారు, అక్కడి నుంచి ప్రాబ్లం. దాన్ని మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకుండా నేనేమంటాను, ఒక కుటుంబంలో ఉన్నారనుకో, ఒకే మాట మీద ఉన్నారనుకో, వాళ్ళు కూడా మీకు గౌరవించడం జరుగుతుంది. అందుకే ఒక కుటుంబంలో ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికి కూడా ఒకటిగా ఉండమంటాను. అందుకే లేకపోతే వాళ్ళందరూ వీళ్ళు పట్టలేదు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయన్న పరిస్థితి రాకూడదు బయట ఎవరికి కూడా. ఒకే కుటుంబంలో ఉండాలి, ఒకరికి ఉండాలన్నదే యూనియన్లు అన్నీ కూడా ఒక తాటి మీద తీసుకురావడం జరుగుతుంది తప్ప నాకు వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికి కూడా మీరందరూ బాగున్నారు. ఓకే, చెయ్యాలని ఉంటుంది, ఇద్దరు ఉండొచ్చు, పేషెంట్ చేయాలని ఉంటుంది, ఇంకోటి చేయాలని ఉంటుంది, చేద్దాం. ఇవాళ కదా నెక్స్ట్ ఇంకోటికి ఇవ్వచ్చు, అవకాశం ఇద్దాం. ఇది బాగా పనిచేస్తే వీళ్ళే ఉంటారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యతలు సేవ్ కల్చర్ అన్న నినాదంతో సైకత శిల్పం రూపొందించారు. 14 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుతో ఈ సైకత శిల్పాన్ని 8 గంటల పాటు శ్రమించి రూపొందించారు. ఒకవైపు స్వామి వివేకానందను, మరోవైపు సంక్రాంతి వాతావరణాన్ని ఈ చిత్రంలో చూపించారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అలాగే సంక్రాంతిని పురస్కరించుకుని మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని, సంక్రాంతిని పురస్కరించుకుని సేవ్ కల్చర్ అనే నినాదంతో మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. కాకినాడ కార్పొరేషన్లోని 17వ డివిజన్కు చెందిన పలువురు జనసేన పార్టీలోకి చేరారు. 17వ డివిజన్కు చెందిన ఆర్యన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత చోడిపల్లి తిరుమలరావు సతీమణి చోడిపల్లి సోఫియా ఆధ్వర్యంలో సుమారు 300 మంది రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సమక్షంలో పార్టీలోకి చేరేందుకు రాగా వారికి తోట సుధీర్ పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చోటిపల్లి సోఫియా మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని పెద్దలు చోడపల్లి శ్రీను, పిరాది మల్లేశ్వరరావు, కారేకొండ ప్రతాప్, సంపత్, పి గణేష్, చోడపల్లి కాశీరావు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేకంగా పుస్తకం తయారు చేశారు. పిఠాపురం పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు స్వయంగా వర్మ ఆ పుస్తకాన్ని అందజేశారు. సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ డీసీసీబీ బ్యాంక్ వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. జీవో నంబర్ 36 ప్రకారం పే స్కేల్ అందరికీ అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఈఓ ఆర్వి నరసింహరావుకి వినతి పత్రం అందించారు. అనంతరం కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకటరామయ్య, రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ జీవో నంబర్ 36 ప్రకారం వేతన సవరణ వెంటనే చేయాలని, ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలని, 2019 తరువాత నియమించిన ఉద్యోగులను కొనసాగించాలని, వారికి మెడికల్ ఇన్సూరెన్స్ వర్తింపచేయాలని, గ్రాడ్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని, కంప్యూటరీకరణలో ఇబ్బందులు, పని ఒత్తిడి తగ్గించాలని, డిఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లపై రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ నరసరాజు, జి అప్పలరాజు, మేడిచెర్ల రామలింగేశ్వరరావు, కుంపట్ల అయ్యప్ప నాయుడు, మట్టపర్తి జయరాం, టి సోమన్న, బి లీలాకృష్ణ, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్ణయించడం జరిగింది. తర్వాత గ్రాడ్యుటీ అండ్ 13/2019 ఎంప్లాయీస్ ప్రస్తుతానికి మనం ఏమి అంటే మనం డిఎల్జీసీ నిర్ణయం యాజ్ పర్ జీవో 36లో ఏముందో దాని ప్రకారమే మనం
సూచనలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరి మీద మేమేం ఒత్తిడి పెట్టలేదు. సో బికాజ్ మనకు కూడా పని జరుగుతుంది అన్న ఉద్దేశంతో నెక్స్ట్ గ్రాట్యుటీ అండ్ ఇంకోటి ప్రేయర్ రివిజన్ రెండు కూడా మనం రికమెండేషన్స్ డిఎల్జీసీ ద్వారా ఎస్ఎల్జీసీకి పంపించడానికి మేము ఈ నెలాఖరులో జరగబోయే డిఎల్జీసీ సమావేశంలో దీన్ని చర్చనీయాంశంగా చేర్చడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో మీరందరూ కూడా, ఎందుకంటే మాకేం వ్యతిరేకత లేదు, మీకు అది చేయకూడదు ఇది చేయకూడదని, ఏది చేయగలమని మనం ఎప్పుడూ ఆలోచించడం జరుగుతుంది. సో మీరు కూడా మీరు శాయశక్తుల మీ యొక్క ఓవర్ డ్యూస్ అన్నీ కూడా ఫాలోఅప్ చేసి రికవరీ చేసి మనం చేయలేని పరిస్థితుల్లో లీగల్ యాక్షన్ అయినా అమలు చేసి మన ట్యాక్స్ బలోపేతానికి తద్వారా డిసిసిబి బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేస్తారని సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క పేరు విజన్ కానీ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసి పంపిస్తామని, అలాగే 1/3/2019 తర్వాత ఉద్యోగుల్ని మేము ప్రస్తుతం ఎవరిని టచ్ చేయట్లేదు, ఎవరిని తొలగింపు చర్యలు పాల్గొను, మరి అది కూడా రాష్ట్ర స్థాయిలో మరి రెగ్యులర్ చేసే విధంగా మేము రికమెండ్ చేస్తామని కూడా మనకు తెలియజేశారు. అందుకని వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేశాం. అయినప్పటికీ మనకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం అయ్యే వరకు కూడా మన దశల వారీగా ఏదైతే ప్రోగ్రాం నిర్వహించామో, మనం నిర్వహించడానికి తలపెట్టామో ఆ ప్రోగ్రాం దిగ్విజయంగా మనం కంప్లీట్ చేయాలి. అందులో భాగంగా 21/25న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహించాలి. అలాగే 27/1/25న రాష్ట్ర సహకార బ్యాంకు విజయవాడ నందు మహాధర్నా నిర్వహించాలి. అలాగే అప్పటికీ మన సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోతే 10/2/25 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి మనం తీర్మానించుకున్నాం. అదేవిధంగా కంప్యూటరీకరణలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 9వ తారీఖు నుంచి కంప్యూటరీకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని మనం పిలిపించాం. ఆ ప్రకారంగా అందరూ నిలుపుదల చేశారు. దీన్ని సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా ఎవరు కూడా కంప్యూటర్ ఆన్ చేయడానికి వీల్లేదు. అన్ని షట్ డౌన్ చేసి ఉండాలి. రెగ్యులర్ వర్క్ మాత్రమే చేయాలని మన యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వాకింగ్ ట్రాక్ పై మొక్కలు రావడంతో వాకర్స్ నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ యూజర్స్ అసోసియేషన్ దృష్టికి వచ్చింది. దాంతో గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంపన సాయి, తలాటం హరీష్, వైస్ ప్రెసిడెంట్ పినిశెట్టి సురేష్లు వాకింగ్ ట్రాక్ పై ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సెక్రటరీ తలాటం హరీష్, వైస్ ప్రెసిడెంట్ సురేష్లు దగ్గరుండి ట్రాక్టర్తో వాకింగ్ ట్రాక్ పై ఉన్న మొక్కలను, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మీడియాతో మాట్లాడారు. మేమంతా దీనికి వేళ మొదలు పెట్టండి వర్క్. ఇది వేళ ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వాకర్స్ అందరూ హాయిగా నడుచుకోవడానికి వెడల్పుగా ఉండడానికి అంతా మేము సొంతంగా చేస్తున్నామండి. మా పేరు కాలేజీ గ్రౌండ్ అసోసియేషన్ వచ్చి స్థాపించి ఒక 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ, స్టేజ్ కానీ, గ్రౌండ్కి అన్ని ఎన్నో విధాలుగా మేము సర్వీస్ చేస్తున్నామండి. ఈ సర్వీస్కి అందరికీ మాకు సహకరిస్తున్నాం. అందరికీ మా పేరు కాలేజీ ఓపర్ అసోసియేషన్ అందరి తరఫున మా ధన్యవాదాలు. మండలి కేంద్రం కరుప మెరకవీధి రామాలయం వద్ద 7వ వార్షిక శ్రీరామ సప్తాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా 7 రోజుల పాటు వివిధ గ్రామాల భజన బృందాలతో శ్రీరామ సప్తాహము నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి రోజు ముగింపు సందర్భంగా కరుప గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గోవిందరాజు గురువును, వారి భార్య శ్యామలాదేవిని శ్రీరామ సప్తాహ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన భజన బృందం గురువులు భారీ మాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, దేవు మధువీరేష్, జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, దేవు జమీందార్, గ్రామ పెద్దలు, వివిధ గ్రామాల భజన బృందం సభ్యులు, కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగు లోగిళ్లలో ధనుర్మాస పర్వదినాలు పండుగ వాతావరణంలో కలకల్లాడతాయని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వెంకట దుర్గావతి పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్గశిర మాస చివరన పుష్యమాస మొదటి పక్షాలను కలిపి ధనుర్మాసంగా పూజిస్తామని అన్నారు. ఈ మాసంలో
వేకువజామునే చేసే ప్రార్థనలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయని అన్నారు. మనసును ప్రశాంతంగా భగవంతుని మీద లగ్నం చేయడానికి పండుగలు దోహదపడతాయని అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని దుర్గావతి తెలిపారు. తొలుతగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వెంకట దుర్గావతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మల్లీశ్వరి, లక్ష్మీ సృజన, మోహిని కుమారి, మాధవీలత, డాక్టర్ శిరీష, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణ జరగడం వల్ల మకర సంక్రాంతి చేసుకుంటాం. మకర సంక్రాంతి విశేషం ఏంటంటే ముందు రోజు భోగి అని, మకర సంక్రాంతి అని, తర్వాత రోజు కనుమ అని 3 రోజులు చాలా విశేషంగా జరుగుతుంది. ఈ పండుగ విశిష్టత మరొకటి ఉంది. ఈ పండుగ నెల రోజుల ముందు నుంచే మనం ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతోనూ, గొబ్బెమ్మలతోనూ ఇంట్లో నుంచి బయటికి రాగానే కళకళలాడుతూ మనకి ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తాయి. మరొక విశేషం ఏంటంటే రైతులకి ఈ పండుగ సందర్భంగా ముందే పంటంతా ఇంటికి చేరడం వల్ల చాలామంది ఈ పండగకి బట్టలు అవి కొనుక్కోవడం, కొత్త అల్లుల్ని పిలుచుకోవడం, పిండి వంటలతో చాలా సంతోషకరంగా ఈ పండుగను జరుపుకుంటారు. మీలాంటి వాళ్ళకి సేవ చేసే ఉద్దేశంతో అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము మీ అందరికీ ఈ సందర్భంగా శారీస్ ఇవ్వాలని మేము నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడానికి వచ్చాము. థ్యాంక్ యూ. ఈ చీరలు కానీ, దుస్తులు కానీ ఇవన్నీ ఇవ్వడంలో ఆ సేవా హృదయాన్ని అందరూ పెంచుకోవాలి, పంచుకోవాలి. పంచిన కొద్దీ తరగని ధనం మంచితనం, విజ్ఞానమే. అటువంటి ఆ సేవాధనాన్ని పంచుతున్నందుకు దుర్గావతి గారికి అభయం ఇస్తూ, దుర్గమ్మ అభయంలాగా ఈ దుర్గావతి, మల్లీశ్వరి బృందం అంతా, సోదరి మల్లి బృందం అంతా కూడా వారి యొక్క అభయంకి శుభాభినందనలు తెలియజేస్తూ అడబాల ట్రస్ట్ వేదిక తరఫున ఈ వేడుకలో మీ అందరికీ కూడా మరొకసారి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే మనకు కావాల్సినటువంటి. ఎందుకంటే మందైన పండుగ, పెద్ద పండుగ, మార్పు కోరుతుంది. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోసం కొన్ని అలవాట్లలోనే ఆరోగ్యం ఉంది, ఆహారంతో ఆరోగ్యం ఉంది. అందుకని పోషకాహారాలు ఇస్తున్నటువంటి కానీ, ఈ ఆహార దినుసులు కానీ దీన్ని సక్రమంగా వాడుకుని గోరువెచ్చని నీరు ఈ కాలంలో తీసుకుంటే చక్కగా ఆరోగ్యాన్ని, అలాగే మంచి అలవాట్లని పెంచుకుంటే అవే ఆరోగ్యానికి అవే అని చెప్పుకుంటూ మీ అందరికీ కూడా శుభం పోయాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రెక్కాడితేనే గాని డొక్కాడిన కుటుంబంపై విధి మరోసారి విరుచుకుపడింది. పగడాలపేటకు చెందిన మల్లాడి రాజు బార్జిపై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై పనికి వెళుతున్న రాజును ముందు నుండి వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. కుటుంబానికి ఆధారమైన మల్లాడి రాజు మరణించడంతో ఆ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది. ఇంటికి ఆధారమైన రాజు మరణించడంతో తల్లి, తండ్రి, చూపులేని సోదరుడు, భార్య, 2 పిల్లల భవిష్యత్తు అంధకారంగా తయారైంది. కుటుంబ పోషణ చూసుకునే రాజు లేకపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఈ సందర్భంగా రాజు సోదరి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం తన సోదరుని పొట్టన పెట్టుకుందని, అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. తల్లిదండ్రులు కట్టబడలేరండి, కొల్లేని పిల్లడు ఉన్నాడండి, వాళ్ళు చిన్న చిన్న పిల్లలండి. ప్రభుత్వం ద్వారా ఏదో ఆదాయం కావాలని మేము కోరుతున్నామండి. ఇంటికి ఎవరు లేరండి, కట్టబడలేదండి. ఆ పిల్లోడే పెంచాలండి, ఆ పిల్లోడే పెంచాలండి. పిల్లలు చూడండి, చిన్న పిల్లలండి. తండ్రి చూడండి, తమ్ముడు చూడండి, ఇంటికి ఎవరు లేరండి, పెద్దదికి ఎవరు లేరండి. ఇంకా ఈ పిల్లోడే పెద్దదికండి, ఈ పిల్లోడు తెలిసి చేసేసి సాయం చేస్తేనే
భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహిని 55వ వార్షికోత్సవం సంస్థ వ్యవస్థాపకురాలు ఇయ్యూండి శ్రీనివాసమ్మ శత జయంతి వేడుకలు నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీ భారతపు సుందరి నృత్య నికేతన వారిచే డాన్స్ కార్యక్రమం జరిగింది. డాన్స్ చేసిన చిన్నారులకు సుమిత్రానంద సరస్వతి మాతాజీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ వివరాలను సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అలాగే రామాయణం ఎంత గొప్పగా దృష్టి కావాలి. గత సంవత్సరం షిర్డీ సాయిబాబా చరిత్రని 50 మంది కళాకారుల చేతికి వేదిక మీద చూపించారు. మరి అటువంటి సత్యాన్ని మరి ఈసారి కుదించాం కార్యక్రమం చూడేద్దాం. తల్లిదండ్రులు ఆశీర్వదించాలి పిల్లల్ని. అంటే మనం క్రమశిక్షణ లేకపోతే మన బిడ్డలకి ఏమి క్రమశిక్షణ నేర్పుతాం? అసలు మనమే క్రమశిక్షణ లేకపోతే బిడ్డలకి ఎలా నేర్పుతారు క్రమశిక్షణ అసలు? కాబట్టి ఒక ధర్మం ఉంది. మనం ఏ పాత్ర తీసుకున్నామో ఆ పాత్రకు ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రకారము మనం ఆ ధర్మంతో మనం జీవించినప్పుడు మన బిడ్డలు కూడా అది ఫాలో అవుతారు తప్పించి ఇప్పుడు చూడండి ఎంత సైలెంట్గా ఉండదు. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు, మీరు మాట్లాడేసుకుంటూనే ఉన్నారు, అడు తిరుగుతున్నారు, ఎటు తిరుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? కాకినాడ దేవాలయ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 17వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 17వ రోజు శ్రీ మహావిష్ణువు అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, జోగి జగన్నాథరావు విశిష్ట అతిథులుగాను, సిఎన్ మూర్తి, సీతాపతిరావు, బాలప్రకాష్, డిఎస్పీ రావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత సంస్థ సభ్యులు దక్షిణామూర్తి, మహారథి ఖన్నా, హర్షవర్ధన వర్మ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జైవీర కృష్ణ, వీరప్రాండ్య కట్టబొమ్మన్, ఎస్ నాగమణి, ద్రౌపది, పి సత్యనారాయణ, తాండ్ర పాపారాయుడు, వెంకన్నబాబు, అశ్వత్థామ, పి సహస్ర, ఐ లవ్ యు నాన్న, లక్ష్మీనారాయణ, చాణక్య, డిఎస్పి రావు, మయసభ, దుర్యోధన పాత్రలకు ఏకపాత్రాభినయ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సీతారామరాజు స్మారక కళావేదిక చేస్తున్న కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపిరాజు, మురళి, గరుగా రాజుబాబు, మార్ని జానకి రామచౌదరి, ఎస్వి రమణ, పుల్లారావు శాస్త్రి, తురుగా సూర్యారావు, పలువురు సంస్థ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా సంస్థ కార్యక్రమాల్లో భాగంగా 2025 సంవత్సరంలో ప్రప్రథమ కార్యక్రమం ఈరోజు మా సంస్థ కళాకారులచే 90 అద్భుతమైనటువంటి ఏకపాత్రాభినయ ప్రదర్శనలు జరుగుతున్నాయి. తర్వాత సాయంత్రం 4:30కి మహనీయుడు ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీతతో స్వరాభిషేకం ఆలాపన. రాత్రి 7 గంటలకి అల్లూరు సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారాన్ని చైర్మన్ అండ్ ఫౌండర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత జి శ్యామ్ గారికి మా అందరి సమక్షంలో, రాజకీయ ప్రముఖుల అందరి సమక్షంలో కూడా చేస్తున్నారు. వారికి అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. దేవుళ్ళకి అందరికీ కూడా మా అల్లూరు సీతారామరాజు కళావేదిక తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం డిసెంబర్లో జరగవలసి ఉంది. ఈ థియేటర్లో అందుబాటులో లేని కారణంగా ఈరోజు కార్యక్రమం
ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం అండి. నేను ఇందులో ఒక ఏడాది 2 నాకు పరిచయం దయానంద బాబు గారు. ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ ఉన్నాం. నన్నేమో వచ్చి ప్రతిదానికి పాపం పిలవడం చేయడం అరుగుతూనే ఉంది. ఏదో కారణాల వల్ల నా వ్యాపార రీత్యా అనుకోండి ఇంకోటి అనుకోండి రావడం కుదరడల్లా. అందుకని నేను చాలా చింతిస్తున్నానండి. ఏదైనా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి రాబోతున్న సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సభాముఖంగా నేను కరెక్ట్ అయినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ వీళ్ళకి కానీ ఓ మాట చెప్తున్నా, తప్పకుండా నేను ఇప్పుడు రిటైర్ అయ్యి బట్టి మోర్ పార్టిసిపేషన్ చేస్తానండి. మీ అందరూ కూడా సహకరించాలి. ఈ సంస్థ దయానంద బాబు గారి గురించి చెప్పేటటువంటి సంస్థ కాదు, కానీ ఆయన నాకున్న కొద్ది పరిచయంలో ఆయనకున్న ఓపిక, ఆయన ఆలోచించడు. ఆయన ఏదైనా చేపడితే తీసుకున్నారంటే అది అవ్వాలి, అది సక్సెస్ అయిపోయిగా నిద్రపోతుండే ఆయన. నేను ఎక్కడైనా కూడా చూడాలి. నేను చాలా సంవత్సరాలతో కరెక్ట్గా ఉండేవాడండి. స్వయంభూ భోగి గణపతి పీఠంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భోగి పండుగ రోజున పీఠం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం గోపూజ నిర్వహించారు. లోక కళ్యాణకారకమైన గో సంపదను సర్వం శ్రీకరం చేసుకుని వట్టిపోయిన తరువాత వాటిని వర్ణజీవులుగా భావించి కోతికి గురి చేయడం వంశ వినాశనకరమైన ప్రాభర్ధ కర్మల ఆగర్భ హేతువుగా పీఠం పేర్కొంది. గోవును ఆరాధించిన వారికి, తల్లిదండ్రులను సేవించిన వారికి ఉత్తమ సద్గతులు కలుగుతాయని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు శ్రీవారి భక్తులకు ఉపదేశించారు. గణపతి, విశ్వక్షేణ, వెంకటేశ్వర స్వామివార్ల విగ్రహాలకు పంచామృతాలు అభిషేకించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. శ్రీవారి 67వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా గోమాతలో కొలువై ఉన్న సర్వదేవతల విశేషాలను వివరించారు. శ్రీవారి పాదాల వద్ద శనివారం సుప్రభాత వేళలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల జ్ఞానం ప్రకాశవంతమవుతుందని, నవగ్రహ దోషాలు తొలగి విఘ్నాలు లేని కార్యసిద్ధి కలిగిస్తుందని శ్రీవారి సేవా సమాజం సభ్యులు అనంతలక్ష్మి పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున నిలువెత్తు శ్రీవారి విగ్రహానికి పుష్పాలంకరణతో పాటు ఉత్తరముఖ ద్వార దర్శనం భక్తులను విశేషంగా అలరించింది. స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి భక్త సమాజం ఆధ్వర్యాన గోపూజ కార్యక్రమాలు ఈరోజు నిర్వహణ జరిగింది. స్వయంభూ శ్రీ భోగి గణపతి వెలిసి 17 సంవత్సరాలు అయింది. 18వ సంవత్సరంలోకి అడుగుడుతున్నారు. ఈ సందర్భంగా 2025 జనవరి 13 సోమవారం నాడు కాకినాడ సూర్యాపేట దూసరపూడి వారి వీధిలో ఉన్నటువంటి భోగి గణపతి పీఠం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తోంది. స్వామివారికి ఈ కవచయజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా 108 వారాల పాటు శ్రీవారి జపయజ్ఞ పారాయణ, అదేవిధంగా 24 నెలల పాటు ఉపవాసకులతో సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఓం గం గణపతయే నమః. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగలో వెంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో పిన్నపోతు భీమరాజు, పెమ్మాడి బుల్లిరాజు, కామాడి మాతరాజు,
పాలిపు ధర్మారావు, అరదాడి శ్రీను ఆధ్వర్యంలో సుమారు 100 మంది అయ్యప్ప భక్తులు దీక్ష ముగించుకుని కొండకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో 100 మంది స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష చేశామని అన్నారు. స్వాములందరికీ పెనుపోతు తాతారావు, కాటాడి జానకిరాం బ్రదర్స్, బంధనరాజు ఆధ్వర్యంలో 41 రోజులు భిక్షను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెనుపోతు భీమరాజు, పెమ్మాడి బుల్లిరాజు, కామాడి మాతరాజు, పాలిపు ధర్మారావు, అరదాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మేము యాత్ర చేసేది రెండో సంవత్సరం స్వామి. 2024 కూడా 80 మంది లేవు స్వామి ఇక్కడ. 2025 గంగమ్మ, మచ్చి గంగమ్మ వారి విఘ్నేశ్వర గణపతి స్వామి వారి గుడి నుంచి ఇక్కడ పెనుపోతు తాతారావు గారు కానీ, మన కాటాడి రామకృష్ణ గారి బ్రదర్స్ కానీ, బంధన్ రాజు బ్రదర్స్ కానీ, ఈ బ్యాచ్ గ్రూప్ అందరూ కూడా ఈ సంవత్సరం 100 మందికి భోజనాలు పెట్టడం మా తాతారావు గారు చాలా అద్భుతంగా యాత్ర చాలా చక్కగా జరిగింది స్వామి. అలాగే మన బంధన్ రాజు గారు కూడా అల్పాహారం కూడా మనకి పంపించడం కూడా చాలా జరిగింది స్వామి. ఈ సంవత్సరం 100 మంది యాత్ర ఇక్కడి నుంచి కూడా ఏటిమొగలు 2వ సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఇడుములు కట్టడం అనేది మొట్టమొదటిసారి ఇక్కడి నుంచే స్వామి శాంత స్వామి. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం పెట్టిన ప్రతి ఒక్కరికి సబ్జీలకి ప్రముఖులు అందరూ కూడా ఆ గంగమ్మ తల్లి, మత్స్యనారాయణుడు, గంగమ్మ తల్లి, మన అయ్యప్ప స్వామి కూడా సక్రంగా ఎదురుకెళ్ళి ఓడుండి ఇలాంటి ఎన్నో విజయాలు చేయాలనేసి ఆ తల్లి ఆశీస్సులు కూడా ఉండాలనేసి స్వామియే శరణయ్యప్ప. కాకినాడలోని 5 కాలనీల కుష్టు వ్యాధిగ్రస్తులకు ఖమ్మం చెందిన గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు ఎం జాకబ్ చేతుల మీదుగా కుష్టు వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లను అందజేశారు. 200 మంది కుటుంబాలకు వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జాకబ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2300 కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు ఇటువంటి సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా శనివారం కాకినాడలో గల 200 కుటుంబాలకు గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ నాయకులు వీరంరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో 5 లెప్రసీ కాలనీల పెద్దలు, గ్రామ పెద్దలు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 200 పైన లెప్రసీ కుటుంబాల సభ్యులకు కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లెప్రసీ కాలనీ యొక్క పెద్దల యొక్క సమాచారం మేరకు మరి గ్రేస్ సర్వీస్ సొసైటీ తరఫున మేమందరం కూడా ఖమ్మం నుండి రావడం జరిగింది. మాతో పాటు శ్రీనివాసరావు గారు, మరి అట్లాగే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, వారికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో కాకినాడ ప్రాంతంలో మొదటిసారి మేము ఇక్కడికి రావడం అనేది. ఈరోజు ఇక్కడ మన కాకినాడ ప్రాంతంలో సుమారు 200 మంది పైన లెప్రసీ సఫరర్స్కు, ఫ్యామిలీస్కు షర్ట్సు, సారీసు, రైసు, గ్రోసరీసు, అట్లాగే దుప్పట్లు, స్నాక్స్, ఈ విధంగా మరి సుమారు ఒక 4 లక్షల రూపాయల ఖరీదయ్యేటువంటి వస్తువులను గ్రేస్ సర్వీస్ సొసైటీ తరఫున నూతన సంవత్సరం సందర్భంగా లెప్రసీ కుటుంబాల బిడ్డలకు అందజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మాతో పాటు శ్రీనివాసరావు గారు, కాలనీ పెద్దలు, మరి ప్రాంతపు లెప్రసీ కాలనీ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని, ఈ పరంగా భరద్వాజ సేవా సంఘం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీరావు వెల్లడించారు. కాకినాడ చల్లా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో మకర సంక్రమణం సంక్రాంతి పండుగ సందర్భంగా దాతల సహకారంతో 1,50,000 రూపాయల విలువ గల బియ్యం, నూనె తదితర నిత్యావసర వస్తువులను 100 మంది బ్రాహ్మణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ సేవా సంఘం అధ్యక్షుడు అయ్యగారి వెంకటేష్, కార్యదర్శి ముంజులూరు విశ్వేశ్వరరావు, కోశాధికారి ఆర్ శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి బద్దిపర్తి మురళీరావు, కస్తూరి సీతారాం, ఎంవి శాస్త్రి, కందాల రవి తదితరులు పాల్గొన్నారు. 70 మందికి ఇవ్వండి అని చెప్పి మా దగ్గర రావడం జరిగిందండి. ఆ రోజు 50 అనుకున్నాం కదా, 70 అయ్యిందండి. అయిన తర్వాత ఈసారి సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కదా, 50 మందికి కాదు 100 మందికి మనం 100 కుటుంబాలకి మేము సహాయం చేయాలి అని మా ప్రెసిడెంట్ గారు ఐవీరావు గారు తలపెట్టినప్పుడు చాలా కష్టమేమో అని 100 మంది అంటే మనకు డోనర్స్ దొరకాలి, చేయాలి, చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మీకు ఇచ్చే సరుకు వాల్యూ 2,000 రూపాయలండి. ఒక్కొక్క సరుకు వాల్యూ కింద ఒక 10 కేజీల రైసు, 1 కేజీ కందిపప్పు, కేజీ మినపప్పు, కేజీ బెల్లం, ఎండుమిర్చి, చింతపండు, అంటే మన పండుగలో ఏమైతే
మనం స్వీట్ కానీ హాట్ కానీ చేసుకుంటామో దానికి సంబంధించిన ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా మీకు మేము ఇవ్వడం జరుగుతుందండి. అటువంటి ఒక దృక్పథంతో ఈ సేవా సంఘం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మొదటగా మేము కిందటి దసరాకి ఒక 70 మందికి ఈ ఆహార సదుపాయం కిట్స్ ఇవ్వడం జరిగింది. అటు పిమ్మట మీ ఒక బ్రాహ్మణ్ అబ్బాయికి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరగడం కోసం మనం దానికి ఒక కొన్ని లక్షల రూపాయలు వ్యయం అవుతుందని వారు మనని అప్రోచ్ అవడంతో ఆ కార్యక్రమం కూడా మనం చేపట్టి వారికి కొంత ఆర్థిక సహాయం 1,50,000 దాకా ఆర్థిక సహాయం మనం చేయగలిగాం ఈ సంఘం ద్వారా. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రోగ్రాం తయారు చేసి క్యాంపు చేయడమే కాకుండా తర్వాత కూడా ఏం చేయాలి, ఒక క్యాంప్ చేసి వదిలేయాలని కాకుండా కూడా ఆలోచన చేస్తున్నాం. అది మీ అందరి సహకారంతో మాకు ఖచ్చితంగా మేము చేయగలం. మీరు లేకపోతే మాకు ఈ సంఘం ఉండదు, మీరు మాతో సహకరిస్తేనే ఉంటుంది. అధ్యత అలాగే మన దసరాకి ఇచ్చాం మేము, ఇలాగే ఇప్పుడు సంక్రాంతికి ఇస్తున్నాం. తర్వాత ఏమో వినాయక చవితికి మేమేమో వినాయక చవితి వ్రతకల్పం పుస్తకాలు పంచిపెట్టాం. సో ఇలాగా అయ్యో మాకు చేతనైన సాయం మేము అందరికీ చేద్దామని కొంతమంది కలిపి మేము పెట్టుకున్నాం. దీనికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీరందరూ, ఎందుకంటే ఇందులో చాలామంది వేడబందికి ఉంటారు, మీ ఆశీర్వచనం ఇస్తే మేము నిజంగా బలంగా పనిచేయగలమని కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుమ్ములపేటలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కరప మండలంలో కోడిపందాలకు సిద్ధం చేస్తున్న బరులను ధ్వంసం చేసిన అధికారులు. వివరాలు మీడియాకు వెల్లడించిన తహసీల్దార్ సత్యనారాయణ. అందరూ ఐక్యంగా ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. స్వామి వివేకానంద జయంతోత్సవం సందర్భంగా రంగంపేటలో సైకత శిల్పం ఏర్పాటు. రూపకర్తలను అభినందిస్తున్న సందర్శకులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.